ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ధ్యానాంశము నీవు నేను దేవుడికి మహిమకరంగా ఉన్నామా లేదా. ఈరోజు మన ధ్యానాంశము నీవు నేను దేవునికి మహిమకరంగా ఉన్నామా లేదా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. అవునండి, మొట్టమొదటిగా దేవుడు మనల్ని సృష్టించాడని ఆదికాండంలో మనము చూస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు అంటే, తన స్వరూపంలో తన పోలికలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. అయితే దేవుని దగ్గర ఉండాలని, దేవునితో సహవాసం కలగాలని దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మానవులమైన మనము దేవుని నుండి దూరమయ్యాం. ఎందుకు దూరమయ్యామంటే, అల్పకాల పాప భోగాల వల్ల దేవునికి మనం దూరమయ్యాం, లేక దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం వలన దేవునికి దూరమయ్యాం. ఆదాము హవ్వలను మనం అడిగినట్లయితే, మీరెందుకు దేవునికి దూరమయ్యారు అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మేము ఒక పండు తిని దేవునికి దూరమయ్యాం అని చెప్తారు. అదే ఈ కాలంలో మరి వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే, నువ్వెందుకు దేవునికి దూరం అయ్యావంటే, నేను ఒక పాపానికి బానిస అయ్యాను కాబట్టి నేను దేవునికి దూరమయ్యానని మానవులలో కొందరు చెప్పడం చూస్తుంటాం. కాబట్టి దేవునికి దూరమైన మనల్ని దేవుడు తన దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునికి దగ్గరికి రావాలని, దేవుని సహవాసం చేయాలని, దేవునితో అంటుకట్టబడి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఎందుకు మానవుడు దేవుని దగ్గరికి రావాలి? మానవుడు అసలు ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? దేవునితో ఎందుకు అంటుకట్టబడాలి? ఈ అల్పకాల పాపంలోనే నా జీవితం నా ఇష్టం, నేను దేవుని మాట ఎందుకు వినాలి? సరే, దేవుడు నన్ను సృష్టించాడు, నేను దేవునికి దూరం అయ్యాను, నా లైఫ్ నాది బాగుంది, నేను లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాను అని కొందరు అనడం జరుగుతుంది. అయితే మనము సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 12:13 చూసినట్లయితే, ఇదంతయో వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుకున్నట్టు ఉండవలెను, ఇదియే మానవ కోటికి విధి అని మరి ప్రసంగి ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. ఏదంతయో జరిగిన తర్వాత ప్రసంగి అన్నీ అనుభవించిన తరువాత ఈ మాట రాయడం చూస్తున్నాం. ఆయన సంతోషం ఎలా ఉంటుందో చూశాడు, పరిశుద్ధత అపవిత్రత ఎలా ఉంటుందో, సూర్యుని కింద కలిగే పాటలన్నిటినీ చూసి అన్నీ అనుభవించి చివరిగా చెప్పేది ఏంటంటే, మానవ కోటికి విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మాట వినాలని మరి గ్రంథకర్త చెప్పడం చూస్తున్నాం. మనం ఎప్పుడూ చూస్తుంటాం 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి
తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. అవునండి, దేవుడు ఎప్పుడు క్షమిస్తాడని చెప్తున్నాడు అంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ముందుగా వారి వారి పాపాలను ఒప్పుకొని వాళ్ళని పవిత్రపరచుకున్నప్పుడు మాత్రమే వారి దేశాన్ని వారిని స్వస్థపరుస్తానని దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 34లో చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 34 వచనం, మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నారు. అవునండి, యేసు ప్రభువు మాటలు నమ్మితే మనకు రక్షణ ఉంటుందండి. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఆపదలో ఉన్నవాడికి, మరి ఏ సహాయము లేనివాడికి, అపాయంలో ఉన్నవాడికి కలిగించేదే రక్షణ. కాబట్టి యేసు ప్రభువు కూడా మనం రక్షించడానికి మానవ స్వరూపంలో వచ్చాడని, ఆ మానవ స్వరూపంలో వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని ధారపోసి, చివరి బొట్టు వరకు తన రక్తాన్ని ధారపోసి మనకు రక్షణ ఇవ్వడం జరుగుతుందండి. కానీ మానవులు మరి సామెతలు 23:27లో చెప్పినట్లుగా పాప ఊబిలో కూరుకుపోయి మరి దేవుడిచ్చే రక్షణను అనుభవించలేకపోతున్నారండి. ఈ లోకంలో మరి ప్రొటెక్షన్నే ఎక్కువ కలిగి ఉండడం చూస్తున్నాం. కానీ సాల్వేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రొటెక్షన్ అండి. అవునండి, భద్రపరచుకోవడం కంటే రక్షణ అనుభవం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ఈ రక్షణ అనుభవము లేని వారి కొరకు మనం ఎంతో ప్రార్థనతో ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాం. అయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మరి ఇక్కడ మనం ఒక గుడ్డివాడిని చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం, ఇక్కడ ఒక గుడ్డివాడిని చూస్తాం. అయితే యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. అవునండి, దేవుని క్రియలు ప్రత్యక్షం కావడానికి, దేవుని నామం మహిమపరచబడడానికి వాడు గుడ్డివాడుగా పుట్టాడని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు. అయితే ఎఫెసీ 2:13లో చూసినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అయినను మునుపు అంటే ఎప్పుడు? దేవునికి దూరమైన సమయంలో, అటువంటి సమయంలో దూరస్తులైన మీరు ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మరి పాపాలను ఒప్పుకొని బాప్తిసం తీసుకొని విశ్వాసం లేదుతూ పరిశుద్ధాత్మ వరం పొంది పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ వాక్య ధ్యానంలో బలపడుతూ ఎదుగుతూ క్రీస్తు యేసు రక్తం వల్ల మనము దేవుని దగ్గరికి రావడానికి మనకు అర్హత అనేది ఇక్కడ లభించడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి దూరమైన మనము దేవునికి దగ్గరికి రావాలి, దేవుణ్ణి మహిమపరచాలి అంటే ముందుగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. రెండవదిగా పాపాల విషయమై పశ్చాత్తాప పొంది ఒక తీర్మానం తీసుకొని బాప్తిస్మం తీసుకొని విశ్వాసంలో పరిశుద్ధాత్మ అనే వరంతో సహాయంతో ఎదుగుతూ బలపడాలి. కాబట్టి మనం ఒకసారి మళ్ళీ
యెషయా 43:7 చూసినట్లయితే, యెషయా 43:7, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. అవునండి, దేవుని దగ్గరికి మనం వస్తున్నామంటే దేవుని మహిమపరచడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. అవునండి, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే దేవుని మహిమపరచడానికే సృజించాడు. కాబట్టి మనము బ్రతికి ఉన్నాము అంటే మరి అది దేవుని కృప. మరి దేవుణ్ణి స్తుతించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. ఉదాహరణకు యూదా ఇస్కరియోతును తీసుకున్నట్లయితే మరి 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువును అమ్మేయడం మనకు తెలుసు. కాబట్టి చివరిలో మరి ఆ యేసుక్రీస్తు ప్రభువును అమ్మివేసి మరి మళ్ళీ ఆ 30 వెండి నాణాలు శాస్త్రి పరిచయాలు ఇట్లా వాళ్ళకి విసిరేసి ఆ నాణాలను విడిచిపెట్టడం జరుగుతుంది. మరి ఆయన ఉరి వేసుకోవడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని కుమారునికి మహిమపరచలేదు కాబట్టి ఉరి వేసుకొని దేవుణ్ణి మహిమపరచాడండి. ఒకవేళ తను ఉరి పోసుకోకుండా అలా జీవించినట్లయితే ఏమనే వాళ్ళందరూ తను చూసి ఇతనికి డబ్బంటే ఎంతో మోజు, డబ్బంటే ఎంతో ఇష్టము, అందుకనే తన బోధకుడిని కూడా 30 వెండి నాణాలకు అమ్మివేశాడు అని అనడం చూస్తాం. కానీ ఇక్కడ తను చనిపోయి దేవుణ్ణి మహిమపరిచారు. ఇలా మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువుని ఉరివేసినందుకు మరి తను బాధపడి మరి ఇంకా నాకు బ్రతకడానికి అర్హత లేదు, మెస్సయ్యాను, దైవ కుమారుని నేను సిలువకు అప్పగించాను, శత్రువులకు అప్పగించాను అని చెప్పి తాను ఉరిపోసుకొని దేవుని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం. అలాగే సిలువపై దొంగ కూడా చివరి క్షణంలో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా ఆ దొంగ చివరి క్షణంలో దేవుణ్ణి మెస్సియాగా స్వీకరించి మరి దేవుని నామాన్ని చివరిలో మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 18 నుంచి 24వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తికి మూగదయ్యం పట్టినట్లుగా చూస్తాం. అదే మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయవలను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఈ తండ్రి తన కుమారుని కోసం యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళ వల్ల కాలేదని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఏమైనాను నీ వలనైతే అని దేవుణ్ణి మరి మహిమపరచకుండా ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుడు కనికర స్వరూపుడు, దేవుడు అందరికీ సహాయం చేసే దేవుడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అంటున్నాడు. అందుకు యేసు ప్రభు నీకు విశ్వాసం ఉంటే నువ్వు నమ్మితే, నా వలనైతే నువ్వు నమ్మితే నీకు అవుతుంది అంటే అప్పుడు వెంటనే నమ్మకం ఉంది, అపనమ్మకం ఉండకుండా చూడు దేవుడు అని యేసు ప్రభువును చెప్పడం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి తిరిగి మనము దేవుని దగ్గరికి రావాలి అంటే మొట్టమొదటిగా మనకు విశ్వాసము ఎంతో అవసరం ఉంది, దేవుని నమ్మడం ఎంతో అవసరం.
ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు తన పరలోక రాజ్య స్థానాన్ని మనకి ఇవ్వడానికి, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని దగ్గర ఉండడానికి మనము విశ్వాసంతో దేవుని దగ్గరికి మరి రావాలి. మనము మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మొట్టమొదటిగా దేవుని నామానికి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని నామాన్ని పరిచేవారిగా ఉండాలి. ఎలా మనము దేవుని నామాన్ని మహిమపరచగలము అంటే మొట్టమొదటిగా దేవుని నమ్మాలి. దేవుని విశ్వాసంతో దేవుని మహిమపరచాలి. దేవుని యందు విశ్వాసంతో దేవుని మహిమపరచాలి. అలాగే మనము మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అలాగే మూడవదిగా మనము అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది దేవుణ్ణి మహిమపరచాలి. ఏ విషయాల్లో మొదటిగా మనము దేవుణ్ణి మహిమపరచాలి అంటే మొట్టమొదటిగా వాక్య ధ్యానంలో అభివృద్ధి పొందుతూ దేవుని మహిమపరచాలి. వినడం మాత్రమే కాకుండా ఆచరణలో పెట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రార్థనలో అభివృద్ధి పొందాలి. వాక్య ధ్యానంలో అభివృద్ధి పొందాలి. యథార్థత, నీతి, న్యాయము, సత్యము వీటిలో మనము అభివృద్ధి పొందిన వారమైతే మరి దేవుని నామాన్ని మహిమపరిచే వరంగా మనం ఉంటాం. చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 9-20 వచనాలు ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 9-15 వచనాలు చూద్దాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. అవునండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకస్తుల కొరకు ఇక్కడ ప్రార్థన చేయట్లేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అవునండి, మన కొరకే మరి కలువరి సిలువలో రక్తం కార్చడానికి, తన ప్రాణం పెట్టడానికి సిద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారు మరి తన రక్తాన్ని కార్చి మనకు రక్షణను దయచేసిన వారిగా ఉన్నారు. మరి మనము ఇప్పుడు చెప్పుకుంటాం గుడ్ ఫ్రైడే అని. మరి ఆ గుడ్ ఫ్రైడే రోజు మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోకపోతే, గొర్రె పిల్లలా తాను మరి బలి అర్పణగా మరి తను అర్పించుకోకపోతే మనకు దేవునికి తిరిగి బాండింగ్ అనేది, సహవాసం అనేది, బంధం అనేది మరి ఏర్పడేది కాదండి. మరి దేవుడు తిరిగి తన వైపు చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు. ఎలా అంటే దానికి దేవుడే తన కుమారుణ్ణి వెల ఇచ్చి లేదా బలిగా ఇచ్చి మనల్ని తనకి దగ్గరికి పిలుస్తున్నాడు. తన దగ్గర సహవాసం చేయాలని మరొక పిలుపునిస్తున్నాడండి. అలాగే 15వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. అవునండి, అసలు దేవుడు ఈ రక్షణ, దైవ కుమారుని సిలువ వేయడము, మళ్ళీ దేవుని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం, ఇదంతా ఎందుకు పెట్టాడంటే వాగ్దాన నెరవేర్పు కోసం ఇదంతా జరిగిందండి. ఇదంతా ఎందుకోసం అంటే మానవులేమైన మన కొరకు ఇదంతా చేయడం జరిగింది. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు ఇదంతా ఎందుకు, వీళ్ళందరినీ
ఈ లోకం నుంచి తీసే ఈ మానవుని జాతినంతా తీసివేసే ఇంకొక మానవులు 2.0 అట్లా కొత్త మానవుల్ని మళ్ళీ కొత్తగా సృష్టించు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరి సిలువకు అప్పగింపబడడానికి ముందు అలా ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. అవునండి, మనకు వచ్చే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు మరి కీడు నుండి మనల్ని కాపాడమని మరి యేసుక్రీస్తు ప్రభువు మరి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. కాబట్టి ఇక్కడ మనము దేవుని నామాన్ని మరి మనము మహిమకరంగా ఉన్నామా, సజీవ లెక్కలో ఉన్న మనము మరి దేవుని నామానికి మహిమకరంగా ఉన్నామా, మరి చనిపోతేనే దేవుని నామానికి మహిమ వస్తుందంటే మరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఇస్కరియోతు యూదా అయితే మరి చనిపోవడానికి సిద్ధపడి చనిపోయి మరి తన తప్పును ఒప్పుకొని మరి ఒక గుర్తుగా ఉన్నాడు. అలాగే శిలువ మీద ఒక దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి వెంటనే చనిపోవడం ఇక్కడ మనము బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి మనం ఎలా ఉన్నామో అనేది ప్రశ్నించుకొని మరి దేవుని నామానికి మహిమకరంగా ఎలా జీవించాలో మరి దేవుణ్ణి వేడుకుంటూ నీ నామానికి నిన్ను ఎలా మహిమపరచాలో దేవుణ్ణి కోరుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని రెండవ రాకడకు నమ్మకంగా యథార్థవంతులుగా ప్రార్థనాపరులుగా నీతి న్యాయ సత్యములతో జీవిస్తూ రెండవ రాకడలో ఆయన్ను ఎదుర్కొందుముగాక. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.